నీ శరీరానికి గాయమైనా, నీ మనసుకి బాధ కలిగినా నేను తట్టుకోలేను శ్వేత. అతనికున్న సైకలాజికల్ ప్రాబ్లం అతని చేత కొట్టిస్తుంది. అంటే అతను ఎస్, అతను ఒక సైకలాజికల్ పేషెంట్. మీ ఫ్రెండ్ కూడా అలాంటి ఒక సైకలాజికల్ పేషెంటే. మ్యానిక్ డిప్రెసివ్ ఇల్నెస్తో బాధపడుతున్నాడు. దాన్ని బైపోలార్ డిజార్డర్ అంటారు. ఇందులో 3 స్టేజ్లుంటాయి. మొదటి స్టేజ్లో తను ఎమోషన్ గురైనప్పుడు ఏం చేస్తాడో మర్చిపోతాడు. రెండో స్టేజ్లో స్ట్రెస్ ఫీల్ అవడం, ఇరిటేట్ అవడం, అప్పుడే సంతోషంగా ఉండి అప్పుడే బాధపడటం లాంటివి చేస్తూ ఉంటాడు. మూడో స్టేజ్లో ఎదుటివాణ్ణైనా చంపుతాడు, లేదా తనైనా సూసైడ్ చేసుకుంటాడు. మై గాడ్. సో మీరు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే ఈ విషయం తన వాళ్ళందరికీ తెలియచేయండి. ఓకే డాక్టర్. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. అవసరమైతే కాల్ చేయండి. ఓకే డాక్టర్. వాడికున్న రోగం గురించి నాకు ముందే తెలుసు డాక్టర్. ఆ రోగాన్ని అడ్డం పెట్టుకునే ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. వాడి రోగాన్ని అడ్వాంటేజ్ తీసుకునే నేను గాయత్రిని పొందాలని ఆశపడుతున్నాను. ఏయ్ దిగరా, దిగో. ఏయ్ దిగరా బండి, దిగో. ఒళ్ళు కనపట్లేదా? దిగరా. ఏయ్ కళ్ళు ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావురా? ఎందుకు గుద్దా? ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి? బండిని గుద్దేసి ప్రాబ్లం ఏంటని అడుగుతావేంటి? అవునరా గుద్దాను. ఇప్పుడేంటి? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నన్ను కొడతావా? ఏం చేస్తావరా నువ్వు? నీ పాటికి నువ్వు గుద్దేసి కనీసం సారీ చెప్పకుండా తిరిగి దబాయిస్తావేంట్రా? మర్యాదగా బండి తీసుకొని వెళ్తావా లేక బండి మీద నుంచి వెళ్ళిపోమంటావా? అంత పోటుగాడు ఏంట్రా? రేయ్ మేమెవరమో తెలుసా? ఎవర్రా? సీఎం కొడుకువా, పిఎం కూతురా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసారా?
గాయత్రి 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 ఇక్కడే ఉండి పిలిచిన పలకవేంటి? వినిపించలేదులేండి. పాపం వంశీ కాలు జారి కింద పడిపోయాడంట. తలకు పెద్ద గాయం తగిలింది. తలకు అంత పెద్ద గాయం అయ్యి బ్రతికాడంటే అదృష్టమే. అవును గాయత్రి, చాలా అదృష్టం. సేఫ్గా బయటపడ్డాడు. అప్పుడే ఒక నిర్ణయానికి రాకండి. మా ఊళ్ళో కూడా ఒక అతనికి ఇలాగే దెబ్బ తగిలింది. రాత్రంతా వామిటింగ్స్ అయ్యాయి. ఉదయానికే అందరినీ విడిచి వెళ్ళిపోయాడు. ఈ టైంలో అలాంటి మాటలన్నీ చెప్పచ్చా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్పానండి. అది సరే గాని ఈ క్షణం నుంచి వాడికి అన్ని టైం టు టైం నువ్వే చూసుకోవాలి. అరగంటకు ఒకసారి ఫ్రూట్స్, గంటకు ఒకసారి జ్యూస్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ అన్నీ పర్ఫెక్ట్గా ఇస్తే తొందరగా కోలుకుంటాడు. నేనేదో పనిలో ఉండి మర్చిపోవచ్చు, నువ్వు మాత్రం మర్చిపోవద్దు, సరేనా? ఇలాంటి సమయంలో మనకంటే పేరెంట్స్ బాగా చూసుకుంటారండి. పాపం ఫాదర్తో గొడవపడి వచ్చాడు కదా. తండ్రి కొడుకుల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే కదా. అంత మాత్రాన వెళ్ళడం మానేస్తారా? గాయత్రి, ఇప్పుడు టాపిక్ అది కాదు. మనం వంశీని జాగ్రత్తగా చూసుకోవాలి, అంతే. అక్క భద్రావతిని హాస్పిటల్లో జాయిన్ చేసిందన్న కోపంలో ఏదేదో అనేశాను. ఒకసారి అక్కకు ఫోన్ చేయమ్మా. అన్నిటికీ తెగించి అక్క జీవితం కోసం చాలా చేశావు. కాని చేసిన దానికి అర్థం లేకుండా చేసింది మీ అక్క. అందుకే పరిస్థితి నా చేయి దాటిపోయిందని వదిలేశాను. దాని జీవితం, నీ జీవితం, నా జీవితం అన్నీ అయిపోయాయి. ఇక దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. అలా అనొద్దమ్మా. అక్క ఎంత టెన్షన్ పడుతుందో ఏమో. ఈ సమయంలో అక్కని ఒంటరిగా ఎలా వదిలేస్తాం? అక్కకి ఆ దేవుడు అందరికంటే గొప్ప మనసిచ్చాడు. అందుకే శత్రువుల మీద కూడా కోపాన్ని చూపించలేదు. అదే కదా కొంప ముంచుతుంది. రోజులు మంచివి కావే. అతి మంచిదనమే కాదు, లౌక్యం కూడా ఉండాలని చెప్తే అర్థం చేసుకోదుగా. అమ్మా, పాప మనం కూడా కోపడేసరికి అక్క ఎంత బాధపడుతుందో ఏమో. ఒక్కసారి ఫోన్ చేయమ్మా. సరే, చేసివ్వు. హలో, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానమ్మా. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ భద్రావతి విషయం ఏమైనా తెలిసిందా? భద్రావతి కూతురు హాస్పిటల్ నుంచి మావయ్య గారికి కాల్ చేస్తే నేను వెళ్ళానమ్మా. భద్రావతి ప్రాణాపాయం నుండి పూర్తిగా బయటపడి కళ్ళు తెరిచింది. నా గురించి నిజం చెప్పేయాలని ప్రయత్నించింది. భద్రావతి అలా ఎందుకందమ్మా? తనకి యాక్సిడెంట్ జరగడానికి నువ్వు కారణమని ఎందుకంటుంది?
పెళ్లికి గాని పెళ్ళైన తర్వాత గాని అమ్మ శ్వేతకి ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. వ్రతం అప్పుడైనా కాస్ట్లీ పట్టుచీర కొందామని వెళ్ళింది. దారిలో యాక్సిడెంట్ జరిగింది. లహరి ఎందుకు నిజం దాచిపెట్టిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి జరిగిందిదేనమ్మా. వస్తున్నానండి. అమ్మా, ఆయన పిలుస్తున్నారు. నేను మళ్ళీ మాట్లాడతాను. సరేనమ్మా. ఏమైందమ్మా? ఆ భద్రావతి కళ్ళు తెరిచి అక్క గురించి నిజం చెప్పాలని ప్రయత్నించిందంట. ఆ క్షణంలో దేవుడు ఎలాగోలా కాపాడాడు. కాని అది శాశ్వతం కాదు. అది కళ్ళు తెరిచిందంటే రేపైనా నిజం చెప్పేస్తుంది. ఇక నా చేతుల్లో ఏమీ లేదు. జరగబోయేదాన్ని చూడటమే తప్ప ఆపలేను. భద్రావతి గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.
నీకోసమే ఎదురు చూస్తున్నాను. రావే. నేను నీకోసమే వచ్చానే. భద్రావతిని కిడ్నాప్ చేసిన ఒకే ఒక్క వ్యక్తివి నువ్వే. ముందు నిన్ను చంపి ఆ తర్వాత నీ అక్క సంగతి చూస్తాను. నేను కూడా నిన్ను చంపడానికే వచ్చానే. నన్ను కట్టేసిన మీ ఇద్దరిని చావగొట్టి బయటకొచ్చాను. మర్చిపోయావా? అప్పుడు నీ అదృష్టం బాగుంది, కానిప్పుడు నువ్వు తప్పించుకోలేవు. రావే. ఈ రోజు నా చేతుల్లోనే నీకు చావు రాసిపెట్టుంది. నా చావు కాదే, నీ చావు రాసి పెట్టుంది. ఏయ్! అమాయకురాలైన మా అక్క జీవితం నాశనం చేయాలని చూస్తావే. ఎవరే అమాయకురాలు? అవకాశం ఇస్తే దేశాన్నే అమ్మేస్తుందే మీ అక్క. మా అక్కకి జరిగిన ఘోరమే నీ కూతురికి జరిగితే ఏం చేస్తావే? ఆ రఘురామయ్య కుటుంబం మాత్రం నా కూతుర్ని ఎవడో ముక్కు మొహం తెలియని వాడికిచ్చి దాని జీవితాన్ని అన్యాయం చేయలేదా? దానికి మాకు సంబంధం ఏంటి? మీ అక్క ఆ ఇంటి కోడలే కదా. నువ్వు బతుకుండగా మారవే, అందుకే నువ్వు చావాలి. ఏయ్! మామయ్య, మామయ్య, ఏమైందమ్మా? అమ్మ ఎలా ఉందమ్మా? బీపీ నార్మల్ అయింది. తర్వాత కళ్ళు తెరిచింది. నాతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడింది. ఏమైనా ఆహారం తీసుకుందామా? తీసుకుందత్తయ్యా, కానీ చెప్పమ్మా. ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలత్తయ్యా. ఏంటా విషయం? చెప్పమ్మా. పెద్ద ఘోరం జరిగిపోయింది మావయ్య. రాత్రి అమ్మ బెడ్ మీద నుంచి కింద పడిపోయింది మావయ్య. తలకి పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా అమ్మా అమ్మ ఇప్పుడు చెప్పమ్మా, అమ్మకేమైంది? అమ్మ ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోయింది అత్తయ్య. డాక్టర్లు ఏమన్నారు? కోమాలోంచి ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదన్నారు. అన్ని అమ్మకి ఎందుకు ఇలా జరుగుతున్నాయో అర్థం కావడం లేదు.
నాకు చాలా భయం వేస్తుంది మావయ్య. భయపడకమ్మా, అమ్మకేం కాదు. శకుంతల, హాస్పిటల్కి వెళ్దాం పద. పద. భద్రావతి మళ్ళీ ప్రమాదంలో పడింది. మేము వెళ్ళి చూసొస్తాం. నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్త. అలాగే అత్తయ్య. పోనీ నువ్వు కూడా వస్తావా? మీరు వెళ్ళిరండి అత్తయ్య. సరేనమ్మా, జాగ్రత్త. పదండి. ఏమైందక్క? ఎవరిని అడిగినా అడ్రస్ తెలియదు అంటున్నారా? భీమవరం అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉన్నారు తమ్ముడు. రేయ్, ఆటోలో ఉన్న అమ్మాయి చూడు ఎంత బాగుందో.